హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ మనం పంచతంత్రంలోని మిత్రవేదం కథ విందాం. నల్లి పేను కథ. పూర్వం ఒక రాజుగారి కోటలో మందవిసర్పిణి అనే పేను ఉండేది. రాజుగారి రక్తం పీలుస్తూ యథేచ్ఛగా ఉండేది. ఒకనాడు డిండిమం అనే నల్లి దాని దగ్గరికి వచ్చి ఒక్కసారి రాజు రక్తం తాగనివ్వమని బతిమాలింది. దానికి పేను మొదట ఒప్పుకోలేదు, కానీ తర్వాత సరేనని ఒప్పుకొనింది. రాజుగారు పూర్తిగా నిద్రపోయిన తర్వాత రాజు రక్తం తాగాలని, లేకుంటే ఇద్దరి ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించింది. నల్లి సరేనని ఒప్పుకుంది. కానీ ఆ రాత్రి కొత్త ఆరాటం కొద్దీ పేను చెప్పిన జాగ్రత్తలు మర్చిపోయి రాజుగారిని గట్టిగా కుట్టింది ఆ నల్లి. రాజుగారు భటులను పిలిపించి మంచం వెతకమన్నారు. నల్లి మాత్రం చల్లగా జారుకుంది. పేను దొరికి ప్రాణాలు కోల్పోయింది. దీనిలో నీతి ఏమంటే, అపకారం తలపెట్టే వారితో మిత్రత్వం చేస్తే ప్రాణాలు పోతాయని తెలుస్తుంది. ఈ వీడియోను పూర్తిగా చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒక్కసారి చూడండి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇట్లాంటి కథల కోసం స్టోరీ స్పాట్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.